వేరే పార్టీ జెండా మోసేస్తే మీరు జన సైనికులు, వేరే పార్టీ జెండా పట్టుకోకపోతే మీరు జన సైనికులు కాదా? కాదా? ప్రజాస్వామ్యంలో అభిప్రాయం చెప్పే అవకాశం కూడా లేదా? మాట్లాడకూడదా? వేరే పార్టీ జెండా పట్టుకుంటే మీరు జన సైనికులు, జనసేన పార్టీ జెండా మేము పట్టుకుంటే మేము జన సైనికులు కాదా? మేము జనసేన పార్టీ కాదా? రాత్రి పగల ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా, మేము నిజాయితీ కూర్చోమని మాట్లాడారు కదా. ఎక్కడ ఎక్కడ బాగా చెప్పండి, మనకే బాగా తెచ్చున్న వజ్రాలేమో ఇక్కడ ఎలా పార్టీ భవిష్యత్తు, ఎలా క్లాస్ సింబల్ ఉండాలా, రాజధానిలో ఎలా చేయాలా అని ఆలోచిస్తే మా సంగతి ఏంటి, మా పదవులు ఏంటి అని మాట్లాడుకోవడానికి పోతే ఎలాగా? అంటే వాళ్ళదేమో వ్యక్తిగత స్వార్థం, మనదేమో పార్టీ భవిష్యత్తు. మనదే పార్టీ భవిష్యత్తు, మనది ఉమ్మడి లక్ష్యం, మనదే ఉమ్మడి లక్ష్యం. మన ప్రయాణం అందరి భవిష్యత్తు కోసం, మన ప్రయాణం అందరి భవిష్యత్తు కోసం. పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తు నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజు అందరూ హర్షించారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రావాలను, లేకపోతే కొత్త రాజకీయాలు రావాలను ఆయన పొత్తు నిర్ణయం తీసుకుంటే మనందరం ఏం చేశాం? హర్షించాం, స్వాగతించాం. ఉన్నాం కదా అందులో. రాజధానిలో మనకి ఒక స్థానం లేకుండా పోయింది, మనకి సింబల్ లేదనే ఉద్దేశంలో మనం అడుగుతున్నాం. దాని గురించి కదా మాట్లాడే మనం. అది కొంతమందికి ఇబ్బంది పెట్టచ్చు, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మరి చాలా మంది అనుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో పార్టీ మీద ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిళ్లు ఏమున్నాయని వాళ్ళు కూడా కొన్ని డైరెక్ట్గా చెప్తున్నారు. నాకు కూడా నిలబడాలంటే కొంత సమయం ఉండాలి కదా. రోజు 2 రోజులు చాలా మంది ఏడుస్తున్నారు, ఆఫీసులు తగలబెడుతున్నారు, సింబల్ కాలుస్తున్నారు, తిరగబడి కొడతన్నారు, పచ్చి బూతులు. ఎక్కడన్నా మనం అట్లాంటి చేసాం? అదే మనకి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ, అభిమానం. అదే కదా చేసాం మనం. ఎక్కడన్నా అట్లాంటి పని ఒక్కడని చేసామా? చేయలేదు. అది మనకి పార్టీ మీద ఉన్న గౌరవం. చాలా మంది అనుకోవచ్చు డబ్బుంటేనే అందరం గెలిచేస్తాం అనుకోవచ్చు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేక నా ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు వైసీపీ ఓడిపోయింది అందుకేనా? మరి 2019లో డబ్బులు లేకనా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ రోజున? ఏం కావాలి డబ్బుకి మించి ఏముండాలి మనకి? అన్ని ఫ్యాక్టర్స్ మంచిదే, కేవలం 1-2 ఫ్యాక్టర్స్ ఉంటే అయిపోతాయి. అలాగే నాయకుడి మీద కూడా నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. మన నాయకుడి జీవితాలు మార్చగలం, మన నాయకుడి క్యాడర్కి అందుబాటులో ఉండగలం, మన నాయకుడు గెలిచిన తర్వాత ముఖం చాటేయడం, మన నాయకుడు గెలిచిన తర్వాత అర్ధరాత్రి అయినా సరే తలుపు కొడితే తీయగలదన్న నమ్మకం ప్రజలకు ఇవ్వాలి, క్యాడర్కే ఇవ్వాలి. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, రైట్ 11:30 కూడా నేను ఫోన్లు ఎత్తుతాను. నేను పడుకునే మంది ఎందుకు ఫోన్ చేస్తారో అంత అర్ధరాత్రి కూడా పిచ్చపాటి ఏం చేస్తాడు, ఏదో సమస్య కష్టం ఉందని చెప్పి మనం కూడా మాట్లాడాలి. అట్లాగనే మనం గడుపు తొక్కితే చాలా మందికి మనం సాయం చేసాం. మన శక్తి వంచన లేకుండా నిలబడ్డాం. రాబోయే రోజుల్లో కూడా అట్లాంటి సేవ చేస్తాం. నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి.
అట్లాంటి సేవే చేస్తాను. అట్లాంటి సేవే చేస్తాను. నేను ఎంత పోరాడినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని ముందడుగులో వేసిన కొన్ని అడ్డంకులు మనల్ని ఏం చేస్తాయి? ఆపుతా ఉంటాయి. కొన్ని అడ్డంకులు ఆపుతా ఉంటాయి. కొన్ని శక్తుల్ని నేను మార్చలేకపోవచ్చు. వాటిని అర్థం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే చేస్తాను. చేస్తూనే ఉంటారు. వాటిని తట్టుకొని నిలబడగలిగే ధైర్యం నాకుంది. అలాగే వాళ్ళకు కూడా సమాధానం చెప్పగలగనే దమ్ము నాకుంది. ఆపగలిగే వాళ్ళని తట్టుకునే దమ్ము, ధైర్యం నాకుంది. సమాధానం చెప్పగలిగిన ధైర్యం కూడా నాకుంది. ఇవన్నీ కూడా, ఈ ఒత్తిళ్ళన్నీ కూడా నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాలని చూసి నన్ను ఎవరు ఆపాలనే ప్రయత్నం చేసినా నా అడుగులు పవన్ కళ్యాణ్ గారితోనే పడతాయి. నా ప్రయాణం పార్టీతోనే, పవన్ కళ్యాణ్ గారితోనే. అవకాశాల కోసం పక్కదారులు పట్టాలని, రాజకీయంలో నా నిబద్ధతను ప్రశ్నించాలని చాలా మంది కలగంటా ఉన్నారు. కలగానే మిగిలిపోవచ్చు. చెప్పలేదు. నేను చెప్పలేదు. చాలా మంది అనుకుంటారు మీరు ఒక్కసారి దేవన్ని ఎలా ఉన్నాడు మహేష్, ఇవాళ ఎలా ఉన్నాడు చెక్ చేసుకో, మాట్లాడారు. చాలా మంది నన్ను పార్టీలో చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా మంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు నేను చాలా వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడాను. అది నాకు పార్టీ పట్ల ఉన్న ప్రేమ, అంతేగాని బలహీనత. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించా. కొంతమంది ఈ ఆరాధనని తక్కువగా తీసుకోవచ్చు. నన్ను మాటకి గుచ్చుతా ఉంటే ఒకరోజు నేను కూడా సైకో ఫ్యాన్స్ గా మారిపోతాను. ఆపాలి, పార్టీలో కొంతమంది ఆపాలి. ఆపకపోతే నేను కూడా సైకో ఫ్యాన్స్ లాగా తయారవుతా. ఆరాధించేవాడు వ్యతిరేకిస్తే కొంతమందిని ఏమైతే తెలుసు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తాను. కానీ కింద కొంతమంది ఏది పడితే చేస్తే వాళ్ళకు కూడా నాలో సైకో ఫ్యాన్స్నే చూపిస్తాను. ఏంటే చూపిస్తాను. ఇదేమంత ఈజీ విషయం కాదు. ఆపకపోతే వదిలేస్తా. నా దగ్గర ఒక్కొక్కటిగా వదిలేస్తా. కింద పడతారు ఇవన్నీ కాదు. ఇవాళ నేను కన్ఫ్యూజన్లో ఉన్నానా, గందరగోళంలో ఉన్నానా అని చాలా మంది అనుకోవచ్చు. సమయం వచ్చినప్పుడు ఎవరి బలం ఏంటో తెలుసు. సమయం వచ్చినప్పుడు ఎవరి బలం ఏంటో తెలుస్తుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. మనం ఈ పొత్తులు అందుకోసమే పెంచుకుంటున్నాం. చాలా ఇబ్బందులు పడతామని చెప్తున్నాం. కాబట్టి చాలా విషయాలు నేను ఆయన అర్థం చేసుకున్నాను. నన్ను పిలిచి మాట్లాడు, మీ అందరికీ ఓపెన్గా చెప్పాను. మనం కూడా మాట్లాడారు. నేను మీ అందరికి ఓపెన్గా చెప్తాను. నన్ను కలిస్తే కూడా చాలా మంది బాధపడతారు. వాళ్ళ బాధ ఏంటో నాకు నన్ను కలిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి,